జోగులాంబ గద్వాల్ జిల్లాలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. పోలీసులు హెల్మెట్లు ధరించి ప్రజల్లో అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా హెల్మెట్ లేకపోవడంతోనే చనిపోతున్నారని పోలీసులు తెలిపారు. బైక్ పై వెళ్లేవారు తప్పక హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా నల్గొండ పోలీసులు వాహనదారులకు అవేర్నెస్ కల్పించారు. కొర్లపాడు టోల్గేట్ దగ్గర వాహనదారులకు పూలు ఇచ్చి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయొద్దని సూచించారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్, పర్మిట్లపై దృష్టి పెట్టారు ట్రాఫిక్ పోలీసులు. మెదక్ జిల్లా తూప్రాన్లలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు 4 ప్రైవేట్ స్కూల్ బస్సులను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపిస్తున్నారని కేసులు నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బయోమెట్రిక్ విధానం అమలు చేశారు. విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండడంతో అధికారులు ఈ థంబ్ పంచ్ విధానం అమలు చేశారు. దీంతో కాలేజీలో విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని తెలిపారు విద్యాశాఖ అధికారులు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారం గేట్ దగ్గర మద్యం బాటిళ్ల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడింది. ఉదయాన్నే పొలాలకు వెళ్లే రైతులు లారీని చూసేందుకు వచ్చి అందిన కాడికి మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. లారీ డ్రైవర్ ఎక్సైజ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మద్యం బాటిళ్లను మరో లారీ లోడ్ చేయించి పంపించారు.